ఈరోజు డ్రగ్స్ పై దండయాత్రలో 2.0లో భాగంగా మన విజయవాడ పోలీస్ కమిషనరేట్ సిపి శ్రీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు నేను మన ఏసీపీ నార్త్ సత్యానందం, అలాగే ఈ సర్కిల్లో ఉన్న సిఐస్ ఎస్ఎన్పురం సిఐ లక్ష్మీనారాయణ అండ్ ఏఎస్ నగర్ సిఐ చంద్రశేఖరు, ఎస్ఐస్ సిబ్బంది అందరం కలిసి ఈ బాంబే కాలనీ మరియు కేజీఎఫ్ కాలనీ ఈ రెండు చోట్ల కూడా 2 పోలీస్ స్టేషన్స్లో ఈ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 111 మందిని చెక్ చేయగా దీంట్లో మనకి 19 మంది వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. వీళ్ళని రేపు మార్నింగ్ జీజీహెచ్కి పంపడం జరుగుతుంది. అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు బారిన పడ్డారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక చోటకి ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక చోట సర్ప్రైజ్గా చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి అక్కడికక్కడే ఈ కిట్ ద్వారా టెస్టులు చేయించి పాజిటివ్ అయితే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మెడికల్ చెకప్కి పంపించడం జరుగుద్ది. దీనికి వాళ్ళ దగ్గర నుంచి కూడా విల్లింగ్నెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం టోటల్ 149 హాట్స్పాట్లని మనం గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి ప్రతిరోజు ఈ హాట్స్పాట్స్లో చెక్ చేసి ఈ అనుమానితులందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి ఈ టెస్టులు చేయించి దాని ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మార్పు చేయాలనేది మా యొక్క ఉద్దేశం.